ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదలో శంకరం లోకశంకరం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మై హంబల్ ప్రణామ్స్ టు ఆల్ ఆత్మజ్యోతిస్. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. భగవద్గీత తేట తెలుగు పద్య రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరికీ మా ఆహ్వానం. భగవద్గీత ఎంతో మంది ఎన్నో రకాలుగా దాని గురించి రాశారు. ఇది ప్రత్యేకించి నాకు ఎంతో మనసుకు దగ్గరగా ఉండేది. ఎందుకంటే ఈ ఈ ప్రయత్నం మా నానమ్మ గారు, ఆవిడ ఒక తెలుగు కవయిత్రి. ఆవిడకి 90 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఆవిడతో అన్నాను, నానమ్మ, నువ్వు ఎన్నో పద్యాలు కవితలు రాశావు, కానీ భగవద్గీతను తెలుగు కవితా రూపంలో, తెలుగు కవితల రూపంలో రాయగలవా అని అడిగాను. ఆవిడ 90 ఏళ్ల వయసులో ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని అహర్నిశలు కష్టపడి ఒక అద్భుతమైనటువంటి తెలుగు మధురమైనటువంటి పద్య రూపంలో, కవితా రూపంలో, తేట తెలుగు పద్య రూపంలో భగవద్గీతను అందరికీ అర్థమయ్యే సులభమైనటువంటి రీతిలో తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా దీనిని తెలుగులోకి పద్య రూపంలో రాసినారు. దురదృష్టవశాత్తు మా నానమ్మ గారు ఈ లోకంలో ఇప్పుడు లేరు. నాకు ఆవిడ రాసినటువంటి ఆ పద్య రూపమైనటువంటి భగవద్గీతను అందరికీ పరిచయం చేయాలి, అందరూ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ భగవద్గీత తెలుగు పద్యము రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. గొప్పతనం అంతా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడిదే. శ్రీకృష్ణుడు మనకిచ్చినటువంటి శక్తియుక్తులను, శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి విద్యను, యోగశాస్త్రము, బ్రహ్మ విద్యను మనం ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా, అన్ని రుచులలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. తప్పులు ఉండవచ్చును, క్షమించవలసింది.
సో ముందు నేను ఈరోజు ఇంట్రొడక్షన్ ప్రారంభం చేద్దాం. ముందు ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. మంగళాశాసనము. ప్రార్థన. గురువే బ్రహ్మ విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురు పరబ్రహ్మం, గురువే తల్లియు తండ్రియు, గురువే నా పతియు గతియు, గురువర జయహో. విఘ్నేశ్వరునకు మ్రొక్కెద, శ్రీలక్ష్మికి సరస్వతికి గౌరీ సతికిన్, శ్రీ వేదవ్యాసునకు శ్రీరామకృష్ణులకు హనుమంతునకున్. శ్రీకృష్ణుడు పరమాత్ముడు నరులందరి మేలు కోరి నరునకు చెప్పెన్ శ్రీమద్ భగవద్గీతను. అందుకే భగవద్గీతకు వందనమనెదన్. పరమ పూజనీయుడు పరమ శ్రద్ధేయుడు ఆచార్య శ్రీ సుధాంశుజీ మహారాజ్కు వందనం. సరళ సహజ సులభుడు సత్కార్యాచరణుడు సద్గురు శ్రీ నృసింహ ప్రభువునకిదే వందనం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ప్రోలోగ్. మహాభారత యుద్ధము ప్రారంభమైనది. అది ప్రారంభమై 10 దినములు గడిచినది. భీష్ముడు రణరంగమున కూలిపోయాను. కౌరవ పాండవులు యుద్ధము చేయదలిచి ధర్మక్షేత్రము కురుక్షేత్రమునకు వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు మిక్కిలి కలత చెందెను. అప్పుడు వేదవ్యాస మహాముని, యుద్ధమును చూడగోరినచో నీకు దృష్టిని ప్రసాదిస్తాను అనగా, స్వజనుల మరణమును నేను చూడలేను, కానీ యుద్ధ వార్తలను వినగోరుచున్నాను అని చెప్పాను. అప్పుడు వేదవ్యాస మహాముని సంజయునకు దూరదృష్టియు శ్రవణమును అందరి మనోగత భావములను తెలుసుకొనుట మొదలగు దివ్య శక్తులను సంజయునకు ప్రసాదించి ఆ యుద్ధ వార్తలను ధృతరాష్ట్రునికి చెప్పుము అని నియమించాను. సంజయుడు యుద్ధరంగమునకు పోయి అచ్చట 10 దినములు ఉండి యుద్ధమును చూచి వచ్చి అప్పటి వరకు భీష్ముడు అంపశయ్యపై కూలెను అన్న దుర్వార్త వరకు జరిగినది అంతయును ధృతరాష్ట్రునకు చెప్పాను. ఇచ్చటి నుండియే భగవద్గీత ప్రారంభం. మనవి. మా నానమ్మ గారైన పిల్లుట్ల శారదాదేవి గారు ఈ విధంగా మనవి చేసుకుంటున్నారు. పాఠక మహాజనులకు రచయిత్రి అభివాదములు చేసి చేయు విన్నపములు. సోదర సోదరీమణులారా, చిన్నారి బాల బాలికలారా, పండితులారా, స్నేహితులారా, బంధుజనులారా, అందరికీ వందనములు. ఈ బృహత్కృతిని వ్రాయుటకు ప్రేరేపణ నా మనుడైన శ్రీయుత పిల్లుట్ల శ్రీనివాస వరప్రసాద్, అతని సద్గురువు శ్రీయుత పూజ్యపాద నరసింహ ప్రభువు గారు. దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళము, కన్నడము, మలయాళం మొదలగు భాషలలో శ్రీమద్ భగవద్గీతను ఆబాల గోపాలములకు అర్థమయ్యే విధముగా
సరళమైన భాషలలో వెలువరించుటకు నాకు అవకాశం లభించినది. భగవత్ కృప వలన, సద్గురువుల కృప వలన నేను గీతానువాదమును తెలుగు భాషలో, సరళ భాషలో సాధ్యమైనంత ఛందోబద్ధముగా రాసితిని. ఇది తేట తెలుగు లలిత గీత, ప్రౌఢ కవితా గ్రాంధికము కాదు. తెలుగు తెలిసిన వారందరికీ సులభముగా అర్థమయ్యే విధముగా వినసొంపుగా వ్రాయుటకు నా శక్త్యానుసారముగా రచించినాను. మహానుభావులకు పండిత శ్రేష్ఠులు నన్ను మన తెలుగు మహిళ వ్రాసినది అన్న అభిమానముతో తప్పులుంటే ఒప్పులుగా సరిదిద్దుకొని చదివి అంగీకరించి ఆశీర్వదింపవలెనని వేడుకొనుచున్నాను. ఇట్లు భవదీయ శారదాదేవి పిల్లుట్ల, నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్. హరి ఓం తత్సత్. శ్రీ కృష్ణార్పణమస్తు.